నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, పేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పిల్లంక గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జెండాను మాజీ నీటి సంఘం డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్ సాగి బాబ్జీరాజు ఆవిష్కరించి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తెలుగువాడి ఖ్యాతి ప్రపంచానికి చాటి చెప్పిన ఘనత స్వర్గీయ నందమూరి తారక రామారావుది అన్నారు. అనంతరం కేక్ కటింగ్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ అధ్యక్షులు భూపతిరాజు, బుచ్చిరాజు, మోపూరి వెంకటేశ్వరరావు, గోవలంక సర్పంచ్ కోరుకొండ సింహాద్రి అమ్మ, మార్తా లక్ష్మణ్, విద్యా కమిటీ చైర్మన్ నాటి సతీష్, సాగి మైనర్ రాజు, కట్ట ప్రసాద్, గంజాయి గోవిందు, జిత్తుక శ్రీనివాస, అంజూర్ నామ నాగేశ్వరరావు, వాసంశెట్టి రవి, బోడి వేణుగోపాల్, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు మనకి ఒక పండుగ రోజు. కారణం ఏంటంటే మన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి 44 సంవత్సరాల నుండి 45వ వసంతంలోకి మనం అడుగు పెట్టాం. కానీ ఏంటంటే ఇన్ని సంవత్సరాలు ఆయన అడుగుజాడలోనే మొత్తం మనం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ నడుస్తున్నాం. అలాగే నిన్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అపరూపమైన అమరావతిని ఏకైక రాజధానిగా మన శాసనసభలో తీర్మానం చేసి అది మనకి ప్రధానమంత్రి మోడీ గారికి పంపించడం జరిగింది. అలాగే ఇవాళ నిజంగా మనం భారతదేశం ఇలా ఉందంటే మెయిన్ కారణం మోడీ గారు. ఇంచేతంటే ఇంత క్రైసిస్ లో కూడా ప్రపంచ దేశాలు ఆయిల్ విపరీతంగా పెరిగిపోయి గ్యాస్ లేకుండా ఇబ్బంది పడుతున్న తరుణంలో ఈ రోజుని అదే రేటుకి కాకుండా కనీసం 3 రూపాయలు తగ్గించి మనందరికీ సప్లై చేస్తున్నారంటే ఈ కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. అంచేత ఈ పండుగలు ప్రతి సంవత్సరం మనం నిర్వహించుకోవాలని మన కార్యకర్తలందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. 44వ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ పిల్లంక గ్రామం అయినటువంటి ఈ పిల్లంక గ్రామంలో బాబ్జీరాజు గారి ఆధ్వర్యంలో, గ్రామ కమిటీ వారి ఆధ్వర్యంలో, బుచ్చిరాజు గారి ప్రెసిడెంట్ కింద అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ చక్కటి కార్యక్రమాన్ని మంచి జెండా ఆవిష్కరణ స్తూపం కానీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మంచి ఎక్విప్మెంట్ వాడటం, ఈ తెలుగుదేశం పార్టీ మీద ఉన్న అభిమానాన్ని వీళ్ళు ఏ విధంగా చాటుకున్నారని మనకు అర్థమవుతుంది. దీంట్లో ముఖ్యంగా మరి మన కూటమి ప్రభుత్వం వచ్చి 22 నెలలు అవుతుంది. గతానికి ఇప్పటికీ పోలిస్తే 22 నెలల్లోనే అభివృద్ధి విషయంలో ప్రతి ఒక్కరికి కంటికి కనిపిస్తుంది. రోడ్ల విషయం అవ్వచ్చు కానీ, లేదా ఒక రైతులకి రైతులు ధాన్యం అమ్మిన తర్వాత వాళ్ళకి డబ్బులు ఇచ్చే విధానం కానీ, పెన్షన్స్ ప్రతి 1వ తారీఖున ఇచ్చే విధానం కానీ, అన్నిటిలో కూడా మరి సుమారు 44 సంవత్సరాల క్రితం ఒక మహానుభావుడు ఒక మంచి సంకల్పంతో ప్రజలకి కూడు గుడ్డ అనే ఒక నినాదంతో ఆ రోజుకి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా కిలో 2 రూపాయల బియ్యం అనేది సుమారు 44 సంవత్సరాల నుంచి ఇప్పటికీ కొనసాగుతున్న పథకం. అంటే ఎంతటి ముందు చూపుతో ఒక ప్రజలకి ప్రత్యేకంగా చెయ్యాలి, ఏదో ఒక మంచి చేయాలని ఉద్దేశంతో ఉంటాం. అలాగే మరి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మహిళకి చిన్నప్పుడు తండ్రి మీద ఆధారపడుతుంది, పెళ్ళైన తర్వాత భర్త మీద ఆధారపడుతుంది, పిల్లలు పుట్టిన తర్వాత ఏమో పిల్లల మీద ఆధారపడుతుంది. అలాంటి మహిళలకు కూడా ఇవాళ డ్వాక్రా అనే ఒక అద్భుతమైన పథకాన్ని వాళ్ళకి ఏర్పాటు చేసి ఎవరి మీద ఆధారపడకుండా వాళ్ళ సొంత కాళ్ళ మీద నిలబడే అద్భుతమైన పథకాన్ని, కొన్ని 100 పథకాలు అలాంటివి చేయటం. నేడు మరి అమరావతిని కూడా ఒక మంచి ప్రపంచ స్థాయి నగరంగా తయారు చేయాలనే ఉద్దేశంతో ఆయన ముందరికెళ్తున్నారు. మరి స్థానిక ఎమ్మెల్యే గారు కూడా అభివృద్ధి విషయంలో మనకు ప్రత్యేకంగా ఈ పిల్లంక చుట్టుపక్కల అన్ని గ్రామాలకు కూడా ఆయన విరివిగా నిధులు ఇవ్వటం, అభివృద్ధి చేయడం జరుగుతుంది. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్టు పిల్లంక తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, అలాగే కార్యక్రమంలో పాల్గొన్నటువంటి గోవలంక తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ లక్ష్మణమూర్తి గారికి, సర్పంచ్ గారికి, మరియు స్థానికులైనటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి, బూత్ ఏజెంట్ కి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం.